హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. క్లీనెస్ట్ సోర్సెస్ ఆఫ్ పవర్ లో మనకి అవైలబుల్ గా ఉన్నది న్యూక్లియర్ ఎనర్జీ అండి. 2031 కి న్యూక్లియర్ పవర్ జనరేటింగ్ కెపాసిటీని 7480 మెగావాట్స్ నుండి 22,480 మెగావాట్స్ కి పెంచడానికి ఇండియన్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవడానికి ఇది ఒక రీజన్ అన్నమాట. న్యూక్లియర్ ఎనర్జీ షేర్స్ ని పెంచడానికి గవర్నమెంట్ కూడా 11 న్యూక్లియర్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సో దీని వల్ల ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీలో డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ అనేవి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సెక్టర్ కి సప్లై చేసే కంపెనీస్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ లో ఉన్న కొన్ని న్యూక్లియర్ పవర్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ WPIL లిమిటెడ్ అండి. కంపెనీ కాన్సెప్ట్ నుండి కమిషన్ వరకు పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్ ఎంటర్ వాల్యూ చైన్ లో ఎంగేజ్ అయ్యిందన్నమాట. కూలింగ్ వాటర్ పంప్స్, అలాగే ఆక్సిలరీ కూలింగ్ వాటర్ పంప్స్, వర్టికల్ టర్బైన్స్ అండ్ మిక్స్డ్ ఫ్లో పంప్స్ తో సహా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని కూడా సప్లై చేస్తుంది. ఈ కంపెనీ ఇండియాలో ఉన్న 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కూడా ప్రొడక్ట్ ని తయారు చేస్తుందండి. అండ్ దాని సబ్సిడరీస్ ద్వారా సౌత్ ఆఫ్రికా, జాంబియా, ఆస్ట్రేలియా, సింగపూర్, UAE, ఫ్రాన్స్ అండ్ ఇటలీ కంట్రీస్ లో కూడా ప్రెసెన్స్ ఉందన్నమాట. 2023 లో కంపెనీ సక్సెస్ఫుల్ గా అల్లాయ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాస్టింగ్ ఫౌండరీ కూడా అక్వైర్ చేసుకుందండి. దీనివల్ల బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అలాగే ఖర్చులను తగ్గించుకోవడానికి యూజ్ అయిందన్నమాట. ఇన్ అడిషన్ జల్ జీవన్ మిషన్, అమృత్ 2 అండ్ గవర్నమెంట్స్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ మీద కంటిన్యూడ్ ఫోకస్ వల్ల మీడియం టర్మ్ లో కంపెనీ గ్రో అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,157 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 29.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.2% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 494 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ కనుక చూస్తే 295 crores ఉందండి. కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 6,152 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,232 రూపీస్ మాత్రమే ఉంది. అలాగే ఇండస్ట్రీ PE కనుక చూస్తే 34.6 ఉంటే స్టాక్ PE 19.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్, ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అనేది అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 431 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. 2022 డిసెంబర్ లో 455 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో డిగ్రోత్ ఉంది. బట్ సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 319 crores మాత్రమే సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది 19% నుండి 16% కి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో కంపెనీ జస్ట్ 84 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. బట్ డిసెంబర్ 2023 వచ్చేసరికి 535 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో అనేది చాలా గ్రోత్ అనేది ఉంది కంపెనీలో. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా ఎక్కువగానే ఉందండి. 70.79% ఉంది. అలాగే FI షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గింది 5.89% నుండి 5.85% కి క్వార్టర్ అండ్ క్వార్టర్. DI షేర్ హోల్డింగ్ కూడా 2.70% నుండి 2.68% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.62% నుండి 20.67% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 3,232 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ MTOT టెక్నాలజీస్ అండి. కంపెనీ ఫ్యూయల్ మెకానిక్ హెడ్స్, అలాగే డ్రైవ్ మెకానిజం, క్రయోజెనిక్ ఇంజిన్స్, పవర్ యూనిట్స్, హైడ్రోజన్ బాక్సెస్, ఎలక్ట్రోలైజర్స్ అండ్ హై ప్రెసిషన్ సీట్ మెటల్స్ ఇలాంటి కాంప్లెక్స్ కాంపోనెంట్స్ ని తయారు చేస్తుంది అనమాట. ఈ కంపెనీ చేసే ప్రొడక్ట్స్ న్యూక్లియర్, స్పేస్, డిఫెన్స్ అండ్ క్లీన్ ఎనర్జీ సెక్టర్స్ లో యూజ్ చేస్తారండి. మార్స్ ఆర్బిటర్ మిషన్ స్పేస్ క్రాఫ్ట్, అలాగే ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 2 మిషన్స్ తో సహా కంపెనీ సెవరల్ నోటబుల్ ప్రాజెక్ట్స్ కి కాంట్రిబ్యూట్ అనేది చేయడం జరిగిందనమాట. కంపెనీ రెవెన్యూలో దాదాపు 14% న్యూక్లియర్ సెగ్మెంట్ నుండి, 17% స్పేస్ అండ్ డిఫెన్స్ నుండి, 63% క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ నుండి సంపాదిస్తుందండి. కంపెనీకి మేజర్ రెవెన్యూ సోర్సెస్ హై గ్రోత్ సెక్టర్స్ లైక్ న్యూక్లియర్, క్లీన్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ అవ్వడం వల్ల కంపెనీస్ రెవెన్యూ అనేది లాస్ట్ 5 years లో 3 times పెరిగిందనమాట. డిసెంబర్ 2023 ఎండింగ్ కి కంపెనీ ఆర్డర్ బుక్ 11 billion ఉందండి. అందులో 13% ఆర్డర్స్ న్యూక్లియర్ పవర్ సెక్టర్ నుండి వచ్చాయన్నమాట. రీసెంట్ గా కంపెనీ షీట్ మెటల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. దీనివల్ల కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి, అలాగే ఆర్డర్స్ ని కూడా ఎక్కువగా పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో బ్లూమ్ ఎనర్జీ, ఎల్బిట్ ఇలాంటి లార్జ్ MNCs ఉన్నాయన్నమాట. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కనుక చూస్తే ఇస్రో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఉన్నాయండి. అలాగే ఇండియన్ కంపెనీస్ లో HAL, BHEL, భారత్ డైనమిక్స్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,229 crores ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 22.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.9% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 26 రూపీస్ 60 పైసా ఉంది.
అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 249 crores ఉంది అనమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023లో 118 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2022లో 160 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉంది. అలాగే సెప్టెంబర్ 2023లో 167 crores పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది 28% నుండి 20% కి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో 32 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 11 crores మాత్రమే పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా డీ గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయ్యిందండి. డిసెంబర్ 2023కి 37.26% ఉంది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 8.81% నుండి 11.02% కి పెరగడం జరిగింది. అండ్ లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది కంటిన్యూగా పెరుగుతుంది ఈ కంపెనీలో. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందండి 24.06% నుండి 18.97% కి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.98% నుండి 32.76% కి పెరగడం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఈ కంపెనీ షేర్ 1695 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 31% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ అండి. కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అలాగే ట్యూబ్స్ తయారు చేస్తుంది అనమాట. దీని ప్రొడక్ట్స్ మెయిన్ గా సీమ్లెస్ పైప్స్ అలాగే వెల్డెడ్ పైప్స్ గా డివైడ్ చేయడం జరిగిందండి. ఇది ఆయిల్ అండ్ గ్యాస్, థర్మల్, సోలార్, న్యూక్లియర్ పవర్, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్, డైరీ, డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది అనమాట. న్యూక్లియర్ సెక్టర్ లో గ్రోత్ ని క్యాప్చర్ చేయడానికి కంపెనీ హైజెనిక్ ఎస్ఎస్ అండ్ టైటానియం గ్రేడ్ ట్యూబ్స్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రీమియం ప్రొడక్ట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ కి ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. ఇది 9600 మెట్రిక్ టన్స్ సీమ్లెస్ పైప్స్ ని అలాగే 24,000 మెట్రిక్ టన్స్ వెల్డెడ్ పైప్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడానికి అలాగే మార్జిన్స్ ని ఎక్స్పెండ్ చేయడానికి కంపెనీ హైలో పైప్స్ కోసం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇనిషియేషన్స్ ని కూడా అండర్టేక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. చైనీస్ ప్రొడక్ట్స్ కోసం సీమ్లెస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడంతో హై డిమాండ్ కారణంగా కంపెనీ రెవెన్యూ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. కంపెనీ ఆర్డర్ బుక్ 2 billion ఉందన్నమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో 58+ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి. లైక్ అదానీ గ్రూప్, L&T, అమూల్, ఐటీసీ, సిప్లా, ఏషియన్ పెయింట్స్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3683 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 36 రూపీస్ 60 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 146 crores మాత్రమే ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023లో 207 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. సెప్టెంబర్ 2023లో 191 crores పోస్ట్ చేసింది. అలాగే డిసెంబర్ 2022లో సేల్స్ ఎంత పోస్ట్ చేసిందంటే 136 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 13% నుండి 19% పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే డిసెంబర్ 2022లో 11 crores మాత్రమే పోస్ట్ చేసింది. 2023 డిసెంబర్ లో 23 crores పోస్ట్ చేసింది. సో నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఇంట్రెస్టింగ్లీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 2 quarters నుంచి పెరుగుతుందండి ఈ కంపెనీలో. సెప్టెంబర్ క్వార్టర్ లో 48.63% ఉంటే డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 48.68% కి పెరగడం జరిగింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 6.60% నుండి 4.81% కి తగ్గింది. డిఏ షేర్ హోల్డింగ్ 7.25% నుండి 8.26% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.54% నుండి 38.26% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1810 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 147% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కిల్బర్న్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. కంపెనీ డ్రైయర్స్, కూలర్స్, ఫ్యాబ్రికేటెడ్ ఎక్విప్మెంట్ అలాగే హీట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్, కస్టమైజ్డ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ ని డిజైన్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కమిషన్ కూడా చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్స్ న్యూక్లియర్ పవర్, కెమికల్, స్టీల్, పెట్రోకెమికల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తుంటారండి. కంపెనీకి మెజారిటీ రెవెన్యూ అనేది ఇండియా నుండి వస్తున్నప్పటికీ యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, హంగేరీ, థాయిలాండ్ అండ్ బ్రెజిల్ లో కూడా ప్రెజెన్స్ ఉందన్నమాట. లాస్ట్ 5 years లో హై ఆర్డర్ బుక్ వల్ల కంపెనీస్ రెవెన్యూ అనేది 15.1% CAGR తో పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 38.5% CAGR తో పెరగడం జరిగిందన్నమాట. డిసెంబర్ 2023కి కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసరికి 2.3 billion ఉందండి. థర్మల్ ఎనర్జీ కాస్ట్ ని తగ్గించడానికి లీడింగ్ వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్స్ ని కంపెనీ బై చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట.
అలాగే డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో మీడియం టర్మ్ లో కంపెనీ రెవెన్యూ పెరిగే అవకాశం ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1138 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 29.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 33.7% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE కనుక చూస్తే 33.2 ఉంటే స్టాక్ PE 28.6 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 64.3 crores మాత్రమే ఉందండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. డిసెంబర్ 2022 లో 54 crores సేల్స్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 73 crores సేల్స్ పోస్ట్ చేసింది. అలాగే సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 68 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఉందన్నమాట సేల్స్ లో. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బాగా పెరిగిందండి. ఇయర్ ఆన్ ఇయర్ 17% నుండి 24% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 8 crores నుంచి 10 crores కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయిందండి. కంపెనీలో 53.90% నుండి 54.57% కి పెరిగింది డిసెంబర్ క్వార్టర్ లో. FI షేర్ హోల్డింగ్ అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 46.09% నుండి 45.39% కి తగ్గడం జరిగింది క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ వచ్చేసరికి 303 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 86% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 221% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ అండి. కిర్లోస్కర్ గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఇది. డీజిల్ ఇంజిన్, డీజిల్ జనరేటర్ సెట్స్, అలాగే డీజిల్, పెట్రోల్, కిరోసిన్ బేస్డ్ పంప్ సెట్స్ ని తయారు చేస్తుంది అనమాట. త్రూ ఇట్స్ ప్రొడక్ట్స్ ఇది న్యూక్లియర్ పవర్ కి, అలాగే అగ్రికల్చర్, థర్మల్ పవర్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కరెంట్లీ కంపెనీస్ రెవెన్యూలో 42% పైగా పవర్ సెక్టర్ నుండే వస్తుందండి. ఇందులో న్యూక్లియర్ పవర్ కంపెనీస్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ కంపెనీ హై హార్స్ పవర్ ఇంజిన్స్, అలాగే సిలిండర్ ఇంజిన్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండింగ్ చేయాలని చూస్తుంది అనమాట. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అలాగే ప్లాంట్ కన్సోలిడేషన్ కోసం నెక్స్ట్ 2 years లో 3.5 billion క్యాపెక్స్ కూడా ప్లాన్ చేసిందండి ఈ కంపెనీ స్ట్రాంగ్ బ్రాండ్, అలాగే హై ఆర్డర్ బుక్ అండ్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,426 crores ఉందండి. ROCE 13.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసరికి 14.7% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ 25 రూపీస్ 70 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 42.6 ఉంటే స్టాక్ PE 31.5 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి కొంచెం డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. 3,328 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 1,390 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అదే 1 year బ్యాక్ అని డిసెంబర్ 2022 లో 1,220 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అలాగే క్వార్టర్ లో కూడా సేల్స్ అనేది గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 16% నుండి 18% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 88 crores నుంచి 89 crores కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 41.22% ఉంది. FI షేర్ హోల్డింగ్ అనేది 7.79% నుండి 9.06% కి పెరిగిందండి క్వార్టర్. అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది 24.28% నుండి 24.37% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.69% నుండి 25.36% కి తగ్గడం జరిగింది క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 855 రూపీస్ 35 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 77% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 120% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ న్యూక్లియర్ పవర్ సెక్టర్ లో ఉన్న కొన్ని స్టాక్స్. న్యూక్లియర్ పవర్ వరల్డ్ లోని క్లీనెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. అయినప్పటికీ ఇండియాలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో 3% మాత్రమే ఉందన్నమాట. ఈ సెక్టర్ లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయిన స్టాక్స్ కి గ్రోత్ అనేది హై స్కోప్ ఉంది. అయితే అదర్ కంపెనీస్ లాగానే న్యూక్లియర్ పవర్ కంపెనీస్ ని కూడా జాగ్రత్తగా ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ మాత్రమే లాంగ్ టర్మ్ లో హై రిటర్న్స్ ఇస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.